నాగబాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అపోజిషన్ పార్టీ ఎన్వైపీ గారికి, ఇక్కడున్న మినిస్టర్స్, గౌరవ హోమ్ మినిస్టర్ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు. అధ్యక్ష, డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో 3,30,00,000 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో, సబార్డినేట్ కోర్ట్స్లో 75% కేసులు సంవత్సరానికి పైగా, అలాగే 30% కేసులు 3 ఏళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయి. దీన్ని కేవలం mere డేటా కింద మనం చూడలేము అధ్యక్ష. ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతన్ని మనం విక్టిమైజ్ చేస్తున్నాడు. అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష, గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో కోర్టులో 6 సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది. సో ఈ 6 సంవత్సరాలు మనం అతనికి ఎలా కాంపెన్సేట్ చేయగలుగుతాం అధ్యక్ష? దీనికి తోడు పొలిటికల్ వెండెట్టాతో పెట్టే కేసులు, ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష. రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు. పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు. అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాప్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం. జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ గోట్స్. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వల్ల జెన్యూన్గా విచారించాల్సిన కేసెస్కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష. న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నట్టు గవర్నెన్స్లో మనకి మోరల్ అథారిటీ లేకుండా పోతుంది. సో అందుకే మనందరం పాలసీ పరంగా ఇలాంటి పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ కేసుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పనిష్ చేస్తున్నట్టే కాదు అధ్యక్ష, మన న్యాయ వ్యవస్థ తాలూకు శాంక్టిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు. So we have to take responsibility as lawmakers, leaders and representatives to ensure that justice not delayed, justice not denied and justice misused. అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష. న్యాయ వ్యవస్థ త్వరగా పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయడంలోనూ ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు, నెసెసిటీస్ అధ్యక్ష. సో వాట్ ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎ పవర్ఫుల్ కోట్ బై డాక్టర్ B.R. అంబేద్కర్. హౌఎవర్ గుడ్ ఏ కాన్స్టిట్యూషన్ మే బి, ఇట్ ఈస్ షూర్ టు టర్న్ అవుట్ బ్యాడ్ బికాస్ దోస్ హూ ఆర్ కాల్డ్ టు వర్క్ ఇట్ హ్యాపెన్ టు బి ఏ బ్యాడ్ లాడ్. మన రాజ్యాంగం ఎంత గొప్పదే అయినప్పటికీ దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగాన్ని విలువ లేకుండా పోతుంది అధ్యక్ష. లెట్ us not be that bad lot. Let us be the generation of lawmakers who stood up and made justice. Not just a word inscribed in our constitution, but a living reality for every citizen of Andhra Pradesh అధ్యక్ష. Thank you very much. మంత్రి గారు సార్, సిగ్నేటరీస్ కాదు. హోమ్ మినిస్టర్ గారు ఇమ్మన్నారు కాదు, లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారు ఒప్పుకున్నారు. 1 minute. రిక్వెస్ట్
యేసరత్నం గారు చెప్పండి. యేసరత్నం గారు చెప్పండి, మీరు సూటిగా మీ ప్రశ్న. అధ్యక్ష, గౌరవ సభ్యులు 19 నుంచి 24 మాత్రమే అడిగారు. అధ్యక్ష 19 నుంచి 24 వరకే అడిగారు. అధ్యక్ష, నేను కోరుకుంటున్నాను ఏంటంటే, ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు రాష్ట్రంలో ఇలాంటి ఫాల్స్ కేసులు ఎక్కడెక్కడ ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి. నేను అధ్యక్ష, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ పోలీస్ ఆఫీసర్స్ ఒక పద్ధతి ప్రకారం ప్రమాణం చేసి వస్తున్నారు. అధ్యక్ష, ఈ రోజును చూసినట్టయితే నేను కూడా చాలా సిగ్గుపడుతున్నాను అధ్యక్ష. పాత సిస్టమ్ అధ్యక్ష, పాత సిస్టమ్ చూశాను. ఏదన్నా ఉంటే అధ్యక్ష, నేను ఒకటే అధ్యక్ష, 24 నేను 19 నుంచి 24 కాదు, ఈ రోజు వరకు చూడండి. ఈ రోజు వరకు రాష్ట్రంలో చెప్పింది గౌరవ సభ్యులు చెప్పింది 100కి 100 నిజం. ఆ రోజు జరిగినా ఈ రోజు జరిగినా కానీ ప్రభుత్వ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు మారుతుంటారు, కానీ ఇది ఈ వ్యవస్థ మాత్రం మారే అవకాశం లేదు అధ్యక్ష. ఈ రోజు వరకు కూడా మీరు నోట్ చేయండి, మీరు రికార్డ్ చేయండి అధ్యక్ష. ప్లీజ్ మంత్రి గారు, ప్లీజ్ అర్థమైంది, మీ ప్రశ్న అర్థమైంది, కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి. మీరు ఈ రోజు వరకు చెప్పమని అడిగారు, మీరు ప్రశ్న అర్థమైంది, కూర్చోండి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మా సోదరులు ఎమ్మెల్సీ గారు మీకు మైక్ కట్ అయింది, కూర్చోండి. మీరు ఏం మాట్లాడిన రికార్డు కాదు, సార్. మా మైక్ కట్ అయింది, కూర్చోండి. ఏంటి సార్ ఎల్ఓపి గారు, ఇది ఎల్ఓపి గారు మీరు అలా రిక్వెస్ట్ చేశారు, ఇచ్చాము, ఏంటిది? ప్లీజ్ హోమ్ మినిస్టర్ గారు కూర్చోవాలి మీరు. అధ్యక్ష క్వశ్చన్ అడుగుతారనుకుంటే లెక్చర్లు ఇస్తారేంటి అధ్యక్ష? ప్లీజ్ కంటిన్యూ. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మరి మా ఎమ్మెల్సీ గారు, ప్రీవియస్ పోలీస్ ఆఫీసర్ గారు తప్పుడు కేసులు ఎవరెవరు పెట్టారంటే అవి కూడా బయటకు తీస్తాంలేండి, ఎవరెవరు తప్పుడు కేసులు పెట్టారు అవి తర్వాత ఆలోచించుకోవచ్చు. అధ్యక్ష, ఒకటి ఇప్పుడు ఇందాక మన గౌరవ సభ్యులు నాగేంద్ర బాబు గారు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష. యాక్చువల్గా అధ్యక్ష మనకి ఇక్కడ చూస్తే అధ్యక్ష లాస్ట్ 9-24 మనం అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం తప్పుడు కేసులే నమోదైన పరిస్థితి. అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు, ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు, ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటివి దయచేసి వినండి సార్, నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా, నేను విషయం చెప్తున్నా సార్. కొన్ని క్వశ్చన్స్ అడిగారు, మీరు కూడా 5 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు.